జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగాడు. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసిన పనికి మంచిది, చాలా మంచిదే. అయితే నువ్వు మనిషివేనా జగన్ అంటున్నారు, వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. కారణం ఏంటంటే మన పార్టీలో సెక్స్ హ్యాండిల్స్ ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టావా? ఒక గోరంట్ల ఎంపీ మాధవ్ నెంబర్ 1, అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు, ఆ తర్వాత బోలెడు మంది లిస్ట్ ఉన్నది. వాళ్ళు కూడా ఇలాంటి టైంలో నువ్వు కానీ వాళ్ళ బయటకు వచ్చినప్పుడు నువ్వు కానీ ప్రెస్ మీట్ పెట్టింటే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు అసలు మనిషివేనా జగన్ అని చెప్పి తిడుతున్నారు. మొత్తానికి ఏపీ రైల్వే కోడూరు నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కొంతమంది ఏ వీడియో అంటారు, కొంతమంది నిజమే అంటారు. దానికోసం ఆ పార్టీకి సంబంధించినటువంటి కమిటీ వేశారు. అయితే సస్పెండ్ అయితే చేశారన్న వార్తలు అయితే వినపడుతున్నది. కానీ నువ్వు అది కూడా చేయలేదే. న్యూడ్ కాల్ పెద్ద ఇంత పొడుగు వేసుకొని న్యూడ్ కాల్ చేసినటువంటి గోరంట్ల మాధవ్ని పల్లెత్తు మాటం లేదు. డోర్ డెలివరీ చేసినటువంటి బాబుని సత్యం బాబా ఆనంద్ బాబా ఎవడో వాడిని ఒక్క మాటం లేదే. సంజన సుకన్య ఆడియో లీకులు చేసినటువంటి మన అంబటి రాంబాబుని ఒక మాట అనలేదే. అవంతి శ్రీనివాసు కూడా అచ్చం దొరికిపోయాడు వాయిస్లో, అప్పుడు కూడా నువ్వు ఒక మాట అనలేదే. మరి దీంట్లో అనడానికి నువ్వు అనర్హుడువైన జగన్ అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఒకరినొకరు కనబడినప్పుడు మాట్లాడుకుంటా ఉన్నారు. సైలెంట్, మనం విషయాలు పెద్దగా తేకూడదు, వాళ్ళు దొరికింది ఒకటే, మనోళ్ళు 10 మంది ఉన్నారు లిస్టు, అది పోతే ఇది వస్తుంది అన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏడాదిన్నరలో 5 సార్లు అబార్షన్ చేయించాడని ఆరోపిస్తూ ఒక మహిళా ఉద్యోగి నిన్న విడుదల చేసిన వీడియో తీవ్ర కలకలం నేర్పింది. 1.5 సంవత్సరంలో 5 మాటల అబార్షన్ అనేది ఏదో అర్థంగా మీరే హనీ ట్రాప్ చేసినట్టు. ఆ అరవ శ్రీనివాసు ఎస్సీకి సంబంధించిన బీసీకి సంబంధించిన తెలీదు, కులాలు అయితే నేను పెద్దగా పట్టించుకోను. అతన్ని డామినేట్ చేయాలని ఆ ఉద్దేశంతో మీరే హనీ ట్రాప్ చేసినట్టుగా కూడా అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అవన్నీ ఫేక్ వీడియోలంటూ శ్రీధర్ కుటుంబం వివరణ ఇచ్చిన రచ్చ మాత్రం ఆగలేదు. ఏమి రచ్చ చేసినా చేయకపోయినా జనసేన పార్టీ అతన్ని హోల్డ్లో పెడుతుంది. ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ నిజ నిర్ధారణ చేస్తుంది. ఆ తర్వాతే అతను ఆ పదవికి అర్హుడా లేదా అనేది తెలుస్తారు. నీలాగా వదిలేసారు గాలికి ఇష్టం వచ్చినట్లు. నీ పార్టీలో ఇలాంటిది ఏదన్నా కుంభకోణాలు చేస్తేనే మంత్రి పదవులు ఇస్తారనేది కూడా ఆ పార్టీలో లేదు అనే విషయం అందరికీ తెలుసు. ఇక తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో భీమవరానికి చెందిన పార్టీ నేతలతో భేటీ అయినాడు. ఇవాళే లైవ్ కూడా ఇందా కూడా వస్తానే ఉంది. అరవ శ్రీధర్ వ్యవహారంపై కీలకంగా వ్యాఖ్యలు చేశారు. పక్కన వాళ్ళు వద్దు అంటడం కూడా వినకుండా చేస్తారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా అని జగన్ ప్రశ్నించాడంట. పక్కనుండే వాళ్ళు సూలు ఏం మన గోరంట్ల మాధవ్ కంటే అంతగా ఏం లేదాడా అని వాళ్ళు గుసగుసలు ఆడుకున్నారంట. ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతో బయటపెడితే ఏ చర్య లేదని చెప్పారంట. మొత్తానికి కూటమి ఎమ్మెల్యేలంతా, అలాగే గతంలో కూటమిలోని కొందరు ఎమ్మెల్యేల వేధింపులను కూడా జగన్ ప్రస్తావించడం జరిగిందంట. ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ బెదిరింపులు భరించలేకుండా ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్య చేసిందట, అయినా చర్య లేదన్నారు. మరి అంబటి రాంబాబు మీద మీరేం చర్య తీసుకున్నారండి? ఇవన్నీ క్రియేటివిటీ, హనీ ట్రాప్ అనేది ఒక విద్య నేర్చుకున్నారు, అది ప్రయోగిస్తున్నారు. అయితే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బలాత్కారం చేసి ఆ చివరికి అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయడం ఎంత దారుణం. అది కూడా నువ్వు చేసినటువంటి ప్రయత్నమే మహానుభావ అంటున్నారు. మరి వీళ్ళని జైల్లో పెట్టకుండా మంత్రి సుధారాణి పిఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసి అతన్ని అరెస్ట్ చేయాల్సింది పోయి ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకి పంపారని గుర్తు చేశారు. ఇవన్నీ నిన్ననే ఒక వారం కిందట నీ ప్రభుత్వ హయాంలో మహిళా విభాగంలో ముఖ్యంగా పనిచేసినటువంటి మహిళా కార్యకర్త ఏం కాదా, ఏదో మహిళా విభాగంలో నువ్వు పెట్టినటువంటి ఆమె నీ దగ్గరికి వచ్చి అంబంటిని, మన హిందూపురం ఎంపీని వీళ్ళందరినీ సస్పెండ్ చేసేయండి, డోర్ డెలివరీ చేసేవాడిని అంటే నోరు మూసుకో, సైలెంట్గా ఉండు, అవి పైకి రానికుండా చూడని చెప్పినట్టుగా ఆమె వీడియోలు కూడా అంత వారం కిందటనే అవి ఇంకా మర్చిపోవాలా. అయితే నువ్వు చెప్పే విషయాలన్నీ ప్రజలు విన్నాక ఇతను మనిషేనా, మనకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఇతను మనం ఎన్నుకున్నామా, మన బతుకు జడ అని అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.